భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ గుండెల్లో ఏ స్థాయిలో వణుకు పుట్టించిందో స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మాటలు నిరూపిస్తున్నాయి. ఇటీవలి ఒక బహిరంగ సభలో మాట్లాడిన జర్దారీ ఆపరేషన్ సమయంలో భారత దాడుల తీవ్రతకు భయపడి తన సైనిక కార్యదర్శి తనను సురక్షితమైన బంకర్లోకి వెళ్లమని కోరినట్లు సంచలన విషయాన్ని వెల్లడించారు. యుద్ధం మొదలైంది, వెంటనే బంకర్లోకి వెళదాం రండి అని మిలిటరీ సెక్రటరీ చెప్పినప్పటికీ తాను మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించి ధైర్యంగా నిలబడ్డానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఒక్క ప్రకటనతో భారత సైనిక దాడిలో పాక్ ఉన్నత స్థాయి నాయకత్వాన్ని ఎంతగా కలవరపెట్టాయో ప్రపంచానికి స్పష్టమైంది. భారతదేశం నుండి వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పాక్ ఆర్మీ తన దేశ అధ్యక్షుడికే ప్రాణరక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితికి చేరుకుందనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఈ వ్యాఖ్యలు భారత రక్షణ దళాల పరాక్రమాన్ని మరియు శత్రుదేశంపై మనం సాధించిన నైతిక విజయాన్ని చాటి చెబుతున్నాయి. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కారణం 2025 ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడి. ఆ సమయంలో ముష్కర్లు జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్న భారత ప్రభుత్వం మే 7న అత్యంత రహస్యంగా ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సుమారు 9 ఉగ్రవాద శిబిరాలు మరియు సైనిక స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో భారతదేశం తన వద్ద ఉన్న అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించటం విశేషం. కనీ విని ఎరుగని రీతిలో జరిగిన ఈ భీకర దాడిలో ఉగ్రవాద స్థావరాలను కుప్పకూల్చడమే కాకుండా శత్రువుల గుండెల్లో మరణ మృదంగాన్ని వినిపించాయి. కేవలం కొద్ది గంటల వ్యవధిలో జరిగిన ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమవ్వడం భారత్ సాధించిన అతిపెద్ద విజయం. భారత క్షిపణులు పాక్ భూభాగంలోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడంతో పాక్ రక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. జర్దారీ చేసిన వ్యాఖ్యలో పాక్ అధ్యక్ష భవనం కూడా ఆ సమయంలో ఎంతగా భయపడిందో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశమైనా భారత్ కఠిన వైఖరిని ఎదుర్కోక తప్పదని ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టమైన హెచ్చరికలు వెళ్లాయి. సరిహద్దు దాటి వచ్చి దాడులు చేస్తే అంతకంటే బలమైన సమాధానం నేరుగా శత్రువు ఇంటికే వస్తుందని భారత్ మరోసారి నిరూపించింది. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో భారత రక్షణ సామర్థ్యాన్ని మరియు ప్రతీకార దాడులు చేయడంలో మనకున్న పట్టును చాటి చెప్పింది.